భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూద్దాం. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డి వాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ యేసు ప్రభు బెత్సైదా అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక గుడ్డి వాణిని తన స్నేహితులు యేసుప్రభు యొద్దకు తీసుకొచ్చారు. యేసుప్రభు అయితేనే స్వస్థపరచగలడు, యేసుప్రభుకి సమస్తము సాధ్యము అని ఈ గుడ్డి వాణిని ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. ప్రియమైన బిడ్డలారా, ఈ గుడ్డివాడు ప్రభు యొద్దకి రావటానికి గల కారణం ఏంటంటే, యేసయ్య గురించి ఒకానొక సందర్భంలో వారు విన్నారు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలవాడని. కాబట్టి విన్న మాటలు, విన్న కార్యాలు వీరిలో విశ్వాసాన్ని కలిగించాయి. మా స్నేహితుడు కూడా యేసు ద్వారానే స్వస్థపరచబడతాడు అని ఆశతో ప్రభు యొద్దకు తీసుకొచ్చి, అయ్యా వీన్ని ముట్టరా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఆయన గుడ్డివాని చేయి పట్టుకుని ఊరు వెలుపలకి తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. బైబిల్లో సుమారుగా 7 గుడ్డివారు స్వస్థపరచబడినట్లుగా మనం చూడగలం. అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ప్రభు స్వస్థపరిచాడు. ప్రస్తుతం మనం చదువుతున్న ఈ భాగంలో ఈ గుడ్డివాని విశ్వాసము మనము అంత ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూడం. దేవుని కార్యాలు విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆధ్యాత్మికంగా కూడా బహుశా ఈ వ్యక్తి గుడ్డితనముతో ఉన్నాడు కనుక యేసు గురించి అనుమానముతో ఉన్నాడు. కాబట్టి ఈయన స్వస్థత ఒక్కటే బైబిల్లో ప్రోగ్రెసివ్గా లేక అంచెలంచెలుగా జరిగినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా గుడ్డివాడిని ప్రభు అడిగాడు, నీకేమైనా కనబడుతుందా అంటే వాడు అన్నాడు, మనుషులు కనబడుతున్నారు, వారు చెట్లులాగా ఉన్నారు అన్నాడు. అంతటా మరలా తన చేతులు వాని కనుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. మరలా తాను స్పష్టంగా చూడగలిగినట్లుగా మనం చూస్తాం. సో ఇతని క్రమేణా కలిగిన ఈ స్వస్థత ఆ గుడ్డివాన్లో ఉన్న విశ్వాసమును బట్టే ఇలా ఈ కార్యం జరిగినట్లుగా మనం చూస్తాం. సో ఏదేమైనా 7 గుడ్డివారు వారి విశ్వాసం బట్టి ఆయా రకాలుగా ప్రభువు వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత గుడ్డివానితో ప్రభు అన్నాడు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని వాని ఇంటికి వానిని పంపివేశాను. కొన్ని సందర్భాల్లో ప్రభు మౌనంగా ఉండమన్నాడు, కొన్ని సందర్భంలో ప్రభు సాక్ష్యం ఇమ్మన్నాడు. కాబట్టి ప్రభు గడిచిన దినాల నుంచి చెప్తున్నాను, కొన్నిసార్లు దేవుడు ఈ సంగతులు ఎవరితో చెప్పొద్దు అని ఎందుకన్నాడంటే
మనం 3 కారణాలు గడిచిన దినాలు విన్నాం. కొన్నిసార్లు కొంతమంది అపహాస్యకులు అపహాస్యం చేస్తారు. వారు విశ్వాసం ఉంచారు కానీ అపహాస్యం చేస్తారు. మొదటి కారణము. రెండో కారణము యేసు శిలువ మరణానికి ఆటంకం కలగకుండా ఉండాలని. మూడవదిగా ప్రభు పరిచర్య, ప్రభు యొక్క ఉద్దేశము ఆయన నెరవేర్చబడాలని ఆ ఉద్దేశముతోటి ప్రభు కొన్నిసార్లు కొంతమందిని మౌనంగా ఉండండి అన్నాడు. ఇప్పుడు చెప్పొద్దు అని కూడా అన్నాడు. సరే, ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. 27 వచనాలకు మనం వెళ్దాం. యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరియాలో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడిగాను. యేసు ప్రభు తన శిష్యుల్ని అడుగుతున్నాడు, నేను ఎవరినని జనులు అనుకుంటున్నారు అని శిష్యుల్ని అడుగుతున్నాడు. ఈ పిలుపుదైన కైసరియా ప్రాంతం ఇది రోమా ఆధీనములో ఉన్న ప్రాంతము. ఇందులో రకరకాలుగా విగ్రహారాధన చేసేవారు ఉన్నారు ఆ ప్రాంతంలో. నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడిగాను. అయితే వాళ్ళు ఇలా అన్నారు, అయ్యా కొంతమంది నిన్ను బాప్తిస్మిత్ యోహాన్ అనుకుంటున్నారు. గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, హేరోదు కూడా యేసు ప్రభుని బాప్తిస్మిత్ యోహాను చనిపోయి బ్రతికాడని అనుకున్నాడు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏలియా అనుకుంటున్నారు. ఎందుకంటే అతనిలో ఉన్న రోషం, అతని ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలను చూసి బహుశా ఏలియా ఏమో అని కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు. రకరకాల అభిప్రాయాలు నేటి దినాల్లో కూడా యేసు ప్రభు గురించి కలిగి ఉంటాం మనం చూస్తాం. కొంతమంది అంటారు యేసు ప్రభు తక్కువ జాతి వారికి సంబంధించిన వాడు అంటారు. కొంతమంది అంటారు యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు అంటారు. వాస్తవానికి యేసు ప్రభు పుట్టింది ఆసియా ఖండంలో. అమెరికాలో దేవుడు కాదు యేసు ప్రభు. అమెరికా కొత్త దేశం. యేసు ప్రభు ఉన్నప్పుడు అమెరికాయే లేదు అసలు. ఆసియా ఖండంలో యేసు ప్రభు పుట్టినట్లుగా మనం గమనించగలం. సరే, మనుషులు ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నా మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు అందులో ఒక్కడు మాత్రము చక్కగా ధైర్యంగా చెప్పాడు. మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా పేతురు అంటాడు, నీవు క్రీస్తువి అని ఆయనతో చెప్పాను. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అని సాక్ష్యించినట్లుగా చూస్తాం. ఒకసారి నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15-16 చదువుతున్నాను చూడండి. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. వెంటనే ప్రభు ఆ పేతురు చెప్పిన సాక్ష్యాన్ని విని, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని ప్రభు అతన్ని ప్రశంసించినట్లుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని ప్రభు పేతుర్ని ప్రశంసించాడు. పేతుర్ని అభినందించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఎవరో పేతురు గుర్తించగలిగాడు. ఈరోజు ప్రభుని వెంబడిస్తున్న మనము యేసు ప్రభు గురించి నీ ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు గురించి నీవేమనుకుంటున్నావు? అది చాలా ప్రాముఖ్యమైనది. యేసు దేవుని కుమారుడని గుర్తించగలుగుతున్నావా? యేసు దేవుని చేత పంపించబడిన వాడని గుర్తించగలుగుతున్నావా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు అని మనం చూస్తాం. ఆ తర్వాత అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అని చూస్తాం. అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలుచున్నాడు, వాడు దేవుని యందున్నాడు అనే మాట మనం చూస్తాం. అయితే ప్రభు అన్నాడు పేతురుతో, తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాడు. ఎవరికి చెప్పొద్దు? ఆయన శిలువ మరణానికి ఆటంకంగా ఉండకుండా ఉండటానికి ప్రభు తన గురించిన ఈ సంగతి తెలియజేద్దని తెలియజేశాడు. సో అనేక హింసలు ఆయన పొందాలి, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపను ఆరంభించాను. ఆయన అప్పగించబడతాడు, ఆయన శ్రమపరచబడతాడు, ఆయన చంపబడతాడు, ఆ తర్వాత ఆయన
మూడో దినమున తిరిగి లెగుస్తాడు అన్న సంగతిని యేసు ప్రభు తన శిష్యులకి ఆ సంగతి చెప్పటం ప్రారంభించాడు. ఈలోగా పేతురు యేసు ప్రభు ఈ సంగతి మాట్లాడుతుంటే ప్రభు చేపట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక అని మాట్లాడినట్లుగా చూస్తాం. ఇందాకేమో నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. తర్వాత వెంటనే ప్రభువా సిలువ మరణం దూరమగునుగాక అంటున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు తన శిష్యుల వైపు తిరిగి, సాతానా నా వెనక్కు పో అన్నాడు. యేసు ప్రభు సిలువ మరణం పొందకుండా చేయటానికి సాతానుడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. సాతానుడు పేతురు గారి ద్వారా కూడా యేసు ప్రభుని శోధించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రభు గుర్తించాడు, నీవు మనుషుల సంగతుల్నే మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. నువ్వు మనుష్య రీతిగా ఆలోచన చేస్తున్నావు, దేవుని సంగతులను ఆలోచించట్లేదు అని ప్రభు పేతురుని గద్దించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్న పాఠాన్ని జాగ్రత్తగా గమనించండి. యేసు ఎవరో నీవు గుర్తించగలిగితే నీవు ధన్యుడవు. ఆయన సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ గొప్ప విశ్వాసము నీకుందా? యేసు ప్రభు గురించి నీ అభిప్రాయం ఏంటి? నీవు ఆయన్ని క్రీస్తుగా చూడగలుగుతున్నావా? అయితే నీవు ధన్యుడవు. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. గుడ్డివాని విశ్వాసమును బట్టి నీవు గుడ్డివాని స్వస్థపరిచావు. అంతేకాదు, పేతురు యేసు క్రీస్తు సజీవుడకు దేవుని కుమారుడని గుర్తించినట్లుగా మేము చూసాం ప్రభువా. కానీ శిలువ మరణం దూరమగునుగాక అని నీ యొక్క ప్రణాళికను, నీ యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేని స్థితిని మేము చూసాం. మా హృదయాన్ని అయ్యా సరిచేయండి. అయ్యా, మేము మానవ విధానాల్లో ఆలోచించేవారిగా కాక నీ చిత్తాన్ని గ్రహించేవారిగా, నీ ఉద్దేశం నెరవేర్చేవారిగా మా హృదయాల్ని, మా మనసును సిద్ధం చేయమని, వెతుబడిన మాటలు మందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.